అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాము. 147వ కీర్తన 5వ చరణము. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అద్భుత ఆశ్చర్య కార్యములకు నిలయమైనటువంటి గొప్ప దేవుడు నీవు దేవా. ఇదిగో ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో నీ బిడ్డలతో తండ్రి, వారి హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచన ఎరిగిన వాడవు గనుక ఏ వాక్యము వారికి అవసరమై ఉన్నదో ఆ వాక్యాన్ని అందించండి ప్రభువా. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో బలము ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నది, నీ మాటలో జీవం ఉన్నది ప్రభువా. నీ జీవముగా ఉన్నటువంటి వారి బ్రతుకులలో జీవాన్ని నింపండి. జీవాధిపతిగా వారితో మీరు మాట్లాడండి ప్రభువా. యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుడు ఆయన వాక్యాన్ని అందించేటటువంటి అవకాశం ఇచ్చారు. ఇందుకు దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. మరి ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే 147వ కీర్తన 5వ చరణములో రాయబడిన మాట, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. అంశం కూడా మీకు అర్థమై ఉంటుంది. మన ప్రభువు గొప్పవాడు, మనము సేవిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు. 48వ కీర్తన 1వ చరణము కూడా చదువుదాం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తినీడై ఉన్నాడు. ఇంకో మాట కూడా చదువుతున్నాను. 135వ కీర్తన 5వ చరణము. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. మనము సేవిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు. ఆయన గొప్పతనం గురించి మనము తెలుసుకోవాలి. ఆయన గొప్పతనం గురించి మనకు తెలిస్తే మనం అనే మాట ఏమిటంటే, అవును ఆయన గొప్పవాడు. యేసు క్రీస్తు ప్రభువారు గొప్పవాడు. ఏ విషయంలో గొప్పవాడు? ప్రేమించడంలో గొప్పవాడు, క్షమించడంలో గొప్పవాడు, ఆదరించడంలో గొప్పవాడు, రక్షించడంలో గొప్పవాడు, పాపిని క్షమించడంలో గొప్పవాడు, కాపాడడంలో గొప్పవాడు, పోషించడంలో గొప్పవాడు, ఆదరించడంలో గొప్పవాడు, లేవనెత్తడంలో గొప్పవాడు, కరుణించడంలో గొప్పవాడు, మాట్లాడడంలో గొప్పవాడు, దీన మనస్సు కలిగి ఉండడంలో గొప్పవాడు, ధైర్యంలో గొప్పవాడు, ఆలోచనలో గొప్పవాడు, ఆశ్చర్య కార్యాలు చేయడంలో గొప్పవాడు, అద్భుతాలు చేయడంలో గొప్పవాడు, బ్రతుకులను మార్చడంలో గొప్పవాడు. అంత మాత్రమే కాదు, ఆయన యోనా కంటే గొప్పవాడు, దేవాలయము కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు, ఈ లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు ఆయన. ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో గొప్పతనాలు ఆయనలో ఉన్నాయి. ఆయనకు సాటి అయినటువంటి వారు లేరు. అంత గొప్ప దేవుడు ఆయన.
అందుకని రాయబడినటువంటి మాట, మన ప్రభువు గొప్పవాడు. అవును, ఆయన గొప్పవాడు అని అందరూ కూడా ఈ మాట, అవును ఆయన గొప్పవాడు, దేవుని మహిమ కలుగును గాక. ఆ మాట అంటా ఉంటేనే ఆయన గొప్పతనం ఏంటో మనకు అర్థమైపోతుంది. మరి అలాంటి గొప్ప దేవుడిని కలిగినటువంటి మనము కూడా గొప్పవారమే. రాజు పిల్లలు రాజులే, రాజు పిల్లలు రాజులే. మరి ఆయన గొప్పవాడైతే ఆయన పిల్లలమైన మనము కూడా గొప్పవారమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన గొప్పతనం గురించి వివరించాలంటే చాలా ఉన్నాయి, చాలా లక్షణాలు, చాలా జ్ఞానములో గొప్పవాడని, కరుణించడంలో గొప్పవాడని, బ్రతుకులను మార్చడంలో గొప్పవాడు. బైబిల్ గ్రంథంలో ఆయన దేవాలయము కంటే గొప్పవాడుగా, యోనా కంటే గొప్పవాడుగా, సొలొమోను కంటే గొప్పవాడుగా, లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడిగా పిలువబడ్డాడు ఆయన. ఈరోజు ఆయన గొప్పతనాన్ని ఒక్కొక్కటిగా వివరించుకొని కొన్ని విషయాలు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా ఆయన ప్రేమించడంలో గొప్పవాడు. మొట్టమొదటిగా ప్రేమించడంలో గొప్పవాడు. ఎందుకు ప్రేమించడంలో గొప్పవాడు అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మనలను అధికముగా ప్రేమించాడు కాబట్టే సమస్తమును విడిచిపెట్టి ఈ పాపలోకములోనికి వచ్చాడు. త్యాగము చేశాడు, యాగము చేశాడు, యజ్ఞ పశువుగా మారిపోయాడు. రక్త ప్రోక్షణము జరిగించే ప్రయత్నము, రక్త ప్రోక్షణ జరిగించే ప్రయత్నం మాత్రమే కాదు కానీ రక్త ప్రోక్షణం జరిగింది. తన ప్రాణాన్ని దానముగా ఇవ్వడానికి వెనుదీయకుండా వచ్చేసాడు ఆయన. ఎందుకు వచ్చాడు అంటే ప్రేమించాడండి. అమర ప్రేమికుడు ఆయన. ఈ లోకములో ఉన్నటువంటి ప్రేమలు శాశ్వతమైనటువంటి ప్రేమలు కాదు. ఏదో ఆశించి ప్రేమించేటటువంటి ప్రేమలు ఉన్నాయి. కపటమైనటువంటి ప్రేమలు, కల్తీ అయినటువంటి ప్రేమలు, దొంగ ప్రేమలు కలిగిన వారు ఉన్నారు ఈ లోకములో. అనేక మంది మోసపోతూ ఉన్నారు. యవన ప్రాయములో ఉన్నటువంటి యవనస్సులు ఆకర్షితులైపోయి ప్రేమలో పడిపోతూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారు, జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఓ యవన ప్రాయములో ఉన్నటువంటి వారులారా జాగ్రత్త. యవన ప్రాయములో ఉన్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. యోసేపు వలె పవిత్రులుగా ఉండాలి. దానియేలు వలె ప్రార్థనాపరులుగా ఉండాలి. యోసేపు వలె పరిశుద్ధతను కాపాడుకునేవారుగా ఉండాలి. దానియేలు వలె భక్తిని కాపాడుకునేవారుగా ఉండాలి. దావీదు వలె దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. వీరందరూ యవన ప్రాయములో ఉండగా అద్భుతమైనటువంటి జీవన విధానము కలిగి ఉన్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుడే మాకు ఎక్కువ, లోకము మాకు ఎక్కువ కాదు అని ఒక కమిట్మెంట్తో ముందుకు వెళ్ళారు. అందుకనే వారి జీవితాలు అద్భుతమైనటువంటి జీవితాలుగా దేవుడు మలచివేశాడు. విశ్వాస వీరుల జాబితాలో వీరి పేర్లు వచ్చేసాయి. యవనస్తుల గురించి చాలా అద్భుతముగా బైబిల్ మాట్లాడుతూ ఉంది. యవనస్తుల గురించి దేవుడు చాలా ప్రణాళిక పొందుపరిచాడు. యవన కాలమందు ఆయన కాడి మోయాలి అని రాయబడింది బైబిల్ గ్రంథములో. నీ యవన ప్రాయము దేవునికి అప్పగించాలి, లోకానికి అప్పగించడము కాదు. లోకములో ఉన్నటువంటిది ఏది కూడా శాశ్వతమైనది కాదు. లోకాశ మనం కలిగి ఉన్నాము, లోక ప్రేమ కలిగి ఉన్నాము. జాగ్రత్త. లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము పాపములోనికి తీసుకుని వెళ్ళిపోతాయి, జీవితాన్ని నాశనం చేసేస్తాయి. జాగ్రత్త, జాగ్రత్త. ఆకర్షణతో ప్రేమ అనేటటువంటి ఆలోచన కలిగి యవనస్తులు మోసపోతూ ఉన్నారు. సాతాను వేస్తున్నటువంటి పన్నాగమది బ్రతుకులు, యవన ప్రాయములో ఉన్నటువంటి జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి నేటి కాలములో. చాలా జాగ్రత్త. క్షణికావేశముతో నిర్ణయాలు తీసుకుని జీవితాలను పాడు చేసుకుంటూ ప్రాణాలను కోల్పోతూ తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్నటువంటి యవనస్తులు ఉన్నారు. వాక్యం ఇచ్చినటువంటి ఓ యవన తమ్ముడా, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆలోచన చేస్తున్నటువంటి ఆలోచన సరైంది కాదు. నీ నిర్ణయాన్ని మార్చాలి. దేవుని పరిచర్యకు నువ్వు సమర్పించుకున్నావు. పరిచర్యలు నువ్వు వాడబడాలి.
నువ్వు వస్తావని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చేశాడు, ఇక అవకాశాలు లేవు. ఆయనలో ఉగ్రతను రేపకుండా ఆయన నీకు ఇచ్చినటువంటి పనిని సంపూర్తి చేయడానికి ఆయన సేవకురా. అనాలోచనలన్నీ కూడా ప్రక్కన పెట్టు. ఏమిటి నా పరిస్థితి, ఏమిటి, ఎలాగా సేవ అని నువ్వు అనుకుంటూ ఈ వాక్యం వింటున్నావు. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. దేవుని మహిమ కలుగును గాక. నీ భారమంతా ఆయన మీద వేసేయి, అడుగుల ముందుకు వేయి, నిన్ను ఆయన నడిపించుకుంటాడు. యవన ప్రాయములో నిన్ను దేవుడు ఎంపిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు సైనికుడు వలె నువ్వు ముందుకు సాగాలి. అనేక మందిని రక్షించేటటువంటి బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. నువ్వు నిలబడితే నిన్ను బలమైన సాధనగా వాడుకోబోతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలు ఎలాంటి ప్రేమలు అంటే కనుక నటనతో కూడినటువంటి ప్రేమలు, వేషధారణతో కలిగినటువంటి ప్రేమలు. లోపల ప్రేమ ఉండదు, కానీ పైకి ప్రేమ, నటన నటన నటన. డబ్బును చూసి ప్రేమించేవారు కొంతమంది, ఆస్తిని చూసి ప్రేమించేవారు కొంతమంది, పదవిని చూసి ప్రేమించేవారు కొంతమంది, అందాన్ని చూసి ప్రేమించేవారు కొంతమంది, ఏదో కావాలని ఆశించి ప్రేమించేవారు కొంతమంది. సమాజం అలా మారిపోయింది, నటనతో కూడినటువంటి ప్రేమలు. కానీ నేను చెప్తున్నటువంటి మాట గమనించండి. నటన కానీ, ఆశించి కానీ, ఏదో వస్తుందని కానీ, ఎలాంటి దురుద్దేశము లేనటువంటి ప్రేమ, స్వచ్ఛమైనటువంటి ప్రేమ, ప్యూర్ లవ్ యేసుక్రీస్తు ప్రభు వారిది. స్వచ్ఛమైనటువంటి ప్రేమ. ఎంత గొప్ప ప్రేమో ఈ ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ ఉంది, భార్యాభర్తల ప్రేమ ఉంది, బిడ్డల ప్రేమ ఉంది. కానీ ఈ ప్రేమలన్నీ కూడా ఏమైపోతాయంటే కనుక శాశ్వత కాలం ఉంటాయి అంటే ఉండవు, నశించిపోయే ప్రేమలు ఇవన్నీ కూడా. నేను అంటున్నాను కదా, ఇహమందును పరమందును కూడా శాశ్వత కాలము నిలిచిపోయే ప్రేమ యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమ మాత్రమే. అందుకనే ప్రేమించడంలో ఆయన గొప్పవాడు. ఆయనలా ప్రేమించేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. దేవునికి మహిమ కలుగును గాక. మనము చాలా అదృష్టవంతులము. ఎందుకంటే ఈ ప్రేమికుడు అమర ప్రేమికుడు. ఈయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించావయ్యా అంటే నా కుమారుని ఇచ్చేంత ప్రేమించాను అంటున్నాడు. ఈ ప్రేమ ఇచ్చే ప్రేమ, లాక్కునే ప్రేమ కాదు, ఇచ్చే ప్రేమ. ఏమిచ్చావయ్యా అంటే ప్రాణమే ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈ ప్రేమ ఎలాంటిదంటే అవసరమైతే ప్రాణం పెట్టేసింది ఈ ప్రేమ, చచ్చేంత ప్రేమ. ఆయన వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చేశాడు, తన రక్తాన్ని ఇచ్చేశాడు, తన శరీరాన్ని ఇచ్చేశాడు, తన దేహాన్ని ఇచ్చేశాడు. త్యాగం చేసేసాడండి. త్యాగముతో కూడిన ప్రేమ ఇది. అందుకనే ప్రేమించడంలో ఆయన గొప్పవాడు అనండి ఒకసారి. ప్రేమించడంలో ఆయన గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఈ ప్రేమ గురించి మనం వర్ణించగలమా అంటే అస్సలు వర్ణించలేం. అందుకని దీన్ని ఏమన్నారంటే గ్రీకు టెర్మినాలజీలో అగాపే ప్రేమ, హద్దులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, వర్ణించలేనటువంటి ప్రేమ. అలాంటి ప్రేమ, ప్రేమామయుడు, అలాంటి ప్రేమ కలిగిన వాడే యేసుక్రీస్తు. అందుకనే ప్రేమించడంలో గొప్పవాడు. ఈ ప్రేమ ఎవరిలో ఉండదు. అమరమైన ప్రేమ, పైగా శాశ్వతం ఉండే ప్రేమ. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమ, ఆగిపోయే ప్రేమ కాదు ఇది, సాగిపోయే ప్రేమ. నిలిచిపోయే ప్రేమ కాదు ఇది, సాగిపోయే ప్రేమ. కృప చూపే ప్రేమ, కరుణ చూపే ప్రేమ, దయ కలిగినటువంటి ప్రేమ, జాలి కలిగిన ప్రేమ. ఈ ప్రేమ త్యాగముతో కూడిన ప్రేమ. మన కోసమే సర్వాన్ని విడిచిపెట్టి ఈ పాపలోకములోనికి ఆయన వచ్చేశాడు. ఎందుకంటే ప్రేమించాడు గనుక. దీనుడుగా మారిపోయాడు, హీనుడుగా మారిపోయాడు, రిక్తుడుగా మారిపోయాడు, ఏమీ లేనివాడుగా, విశ్రాంతి కూడా లేనివాడుగా మారిపోయాడండి. 3.5 సంవత్సరాలు సేవా పరిచర్యలో ఆయన పాదాలు ఎక్కడా ఆగలేదు. రెస్ట్ తీసుకున్నాడంటే ఒకే ఒక్క చోట కనబడుతూ ఉంది, ఆయన ఓడ అమరం మీద పడుకున్నాడంతే.
పడుకున్నారు, వెంటనే లేపేశారు. రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు, పగలంతా సువాత చేసేవాడు, అద్భుతాలు జరిగించాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు, అందరికీ మేలే జరిగించాడు. ఎంత గొప్ప దేవుడో గమనించారా? కాబట్టి ఈయన ప్రేమ మనకు మేలు కలిగించింది. ఈయన ప్రేమ త్యాగాన్ని చేసేలా చేసింది. ఈయన ప్రేమ పరలోక రాజ్యములో మనము అడుగు పెట్టేలా చేసింది. ఈ ప్రేమ అర్హత లేని మనకు ఒక అర్హత కలిగించింది. ఈ ప్రేమ ఈ పాపిని పరిశుద్ధుడుగా మార్చేసింది. ఈ ప్రేమ శాశ్వత కాలము ఉండిపోయే ప్రేమ. ఏ ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమ. అందుకని ప్రేమించడంలో ఆయన గొప్పవాడు. ఎంత గొప్ప దేవుడు! శిలువ మరణము ద్వారా ఆ ప్రేమను చాటాడండి. రక్తము చిందించాడు, ప్రాణం పెట్టాడు. ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే కనుక ప్రేమించే వారినే ప్రేమించే ప్రేమ కాదు ఇది. ప్రేమించే వారిని మాత్రమే ప్రేమించే ప్రేమ కాదండి ఇది. దూషించి ద్వేషించే వారిని కూడా ప్రేమించే ప్రేమ ఇది. శత్రువులను కూడా ప్రేమించేటటువంటి ప్రేమ. మనమైతే మనల్ని ఎవరు ప్రేమిస్తారో వారినే ప్రేమిస్తాం, శత్రువులను ఏం చేస్తాం అది. కానీ యేసయ్య అలా కాదు, శత్రువులను కూడా ప్రేమించిన ప్రేమ. అందుకనే ఈయన ప్రేమించడంలో గొప్పవాడు. ప్రేమించడంలో ఆయన గొప్పవాడు. మన దేవుడు దేనిలో గొప్పవాడు అంటే ప్రేమించడంలో గొప్పవాడు. స్వచ్ఛమైనటువంటి ప్రేమ, కల్తీ లేదు, ప్యూర్ లవ్, త్యాగముతో కూడిన ప్రేమది, ఆప్యాయతతో కూడినటువంటి ప్రేమ. అంత గొప్ప దేవుడండి. ఇక రెండవదిగా మనం పరిశీలన చేస్తే ఈరోజు గమనించండి, నీవు కూడా ఈ ప్రేమ కలిగి ఉండాలి. ఏ ప్రేమ అంటే శత్రువును కూడా ప్రేమించాలి, శత్రువు కొరకు ప్రార్థన చేయాలి, వారితో కలిసి ఉండాలి. దూరం చేసుకునేటటువంటి ప్రయత్నాలు, వారిని తిట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది కాదు. వారి కొరకు ప్రార్థన చేయాలి, ప్రేమ కలిగి ఉండాలి. వారు మనల్ని ద్వేషించినా కానీ, వారు మనల్ని దూషించినా కానీ జాగ్రత్త కలిగి ప్రార్థన మార్చివేస్తుంది. ఎలాంటి వారైనా మారిపోతారు. ఎందుకంటే మార్చగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయనే. వారు ఏదో తప్పు చేశారని చెప్పి మనం తప్పు చేయకూడదు. వారి మీద మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రభువుని సిలువ దగ్గర ఎంత బాధ పెట్టారో, ఎంత చోదించారో, ఎంత ఇబ్బంది పెట్టేశారో, అయినా కానీ ఆయన ఏమన్నా అన్నాడా? ఏమీ అనలేదు. ప్రేమించాడు, అధికంగా ప్రేమించాడు. హింసించే వారిని ఇంకా ప్రేమించాడు. అలా మనం ఉండగలుగుతున్నామా? చిన్న మాట అంటేనే మనకు కోపం వచ్చేస్తుంది, చిన్న మాట అంటేనే పగ పెరిగిపోతుంది, చిన్న మాట అంటేనే బీపీ పెరిగిపోతుంది. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు, దానివల్ల ఏ ఉపయోగం లేదు, కీడే తప్ప మేలు లేదు. ప్రేమించు, చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపో. దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు జరిగిస్తాడు. ఎందుకంటే గొప్ప దేవుడే, ఆయన ప్రేమించడంలో గొప్పవాడు. ఇక రెండవది, పరిశుద్ధతలో గొప్పవాడు ఈయన. అందం ఒకసారి, పరిశుద్ధతలో నా దేవుడు గొప్పవాడు. ఎలాంటి పరిశుద్ధత? ఆయన పరిశుద్ధతలో గొప్పవాడు. అపవిత్రత ఏమాత్రమూ లేదు ఆయనలో, అపరిశుద్ధత ఏమాత్రమూ లేదు ఆయనలో. ఆయన పరిశుద్ధుడు అని గమనించండి. శరీరధారిగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు దయ్యములు ఆయన యొక్క పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాయి. అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తిలో నుంచి అపవిత్రాత్మ మాట్లాడుతున్నటువంటి మాట చదువుతాను, జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనము. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనము. వాడు, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. దెయ్యాలు సాక్ష్యమిస్తున్నాయి, అపవిత్రాత్మ సాక్ష్యమిస్తూ ఉంది. ఏమన్నా తెలుసా? నీవు పరిశుద్ధుడవు, దేవుని పరిశుద్ధుడవు నీవు. దెయ్యమే సాక్ష్యం ఇచ్చింది, అపవిత్రాత్మ సాక్ష్యం ఇచ్చింది. అవును, ఆయన పరిశుద్ధుడు. నిత్యము దూతలతో కొనియాడబడుతున్నటువంటి ఆయన పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడని దేవదూతలు గాన ప్రతిగానాలు మానక చేస్తూ ఉన్నారు. గమనించండి, పరిశుద్ధుడు ఆయన. మరియ తల్లి గర్భము ధరించినటువంటి ఆ యొక్క విషయాన్ని మనం పరిశీలన చేస్తే, లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో
గబ్రియేలు దేవదూత మరియమ్మను దర్శిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నత శక్తి నేను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చాలా అద్భుతమైన మాట ఇది. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, శక్తి నేను కమ్ముకొను. కాబట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. అంటే పుట్టుకలోనే పరిశుద్ధత. ఆయన దేవుడు, కానీ మానవుడుగా నరవతారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకు అంటే సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి, రక్తము చిందించడానికి ఆయన శరీరమును ధరించుకున్నాడు. ఆత్మయునటువంటి దేవుడు శరీరమును ధరించుకున్నాడు. ఎక్కడా కూడా అపరిశుద్ధత ఉండకూడదు. అనగా పుట్టుకలో మానవుడు జన్మతః పాపి, జన్మపాపం అనేది రాకూడదు, జన్మ పాపం అనేది ఉండకూడదు. కాబట్టే పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరుగుతూ ఉంది అక్కడ. అలా జరిగినప్పుడు ఆయన పుట్టినటువంటి విధానము పరిశుద్ధుడు. ఆయన ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం మనం పరిశీలన చేస్తే, ఆయన పెరిగిన తరువాత ఈ పాపలోకములో ఆయన ఉన్నప్పటికీ ఏ పాపాన్ని అంటించుకోకుండా, పాపాన్ని అంటనీయకుండా పరిశుద్ధుడుగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన అంటాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపింపగలరా అని సవాల్ చేశాడు. ఆయన ఛాలెంజ్ చేసినట్టు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? అవకాశం లేదు. ఎందుకంటే పరిశుద్ధుడు ఆయన. ఎబ్రీ పత్రికలో 7వ అధ్యాయం 26వ వచనం రాయబడినటువంటి మాట, పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలమును కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ప్రధాన యాజకుడు. సరే, ఇంత గొప్ప అద్భుతం అది. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన మాటలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవన విధానంలో పరిశుద్ధత ఉంది, ఆయన చూపులో పరిశుద్ధత ఉంది, ఆయన తలంపులో పరిశుద్ధత, ఆయన కార్యాలు జరిగించే విధానములో, క్రియల్లో పరిశుద్ధత. పాపలోకములో ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధుడుగా జీవించాడు ఆయన. చెరువు ఉంటుంది, చెరువులో మరి తామర పువ్వులు ఉంటాయి. బురదలో తామర పువ్వులు ఉన్నప్పటికీ, లేదా కలవ పువ్వులు ఉన్నప్పటికీ కూడా అవి బురదలో ఉన్నప్పటికీ బురద వాటికి అంటకుండా అవి ఎంత బాగుంటాయో, అలాగే ఈ లోకం అనేటటువంటి బురద ఆయన అంటకుండా పరిశుద్ధముగా ఆయన జీవించాడండి. పరిశుద్ధమైన జీవితము జీవించాడు. దేవుడు ఏ ఉద్దేశంతో మానవుడు నిర్మించాడో ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కానీ ఏదేను తోటలో పరిశుద్ధతను తొలగించే విధముగా సాతాను కూడా ప్రేరేపించి తొలగించి వేసేశాడు. అందుకని ఆదాము అవ్వమ్మల జీవితాలలోనికి పాపము మొదలై మన వరకు కూడా అది వచ్చేసింది. దాన్ని తిప్పికొట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు నరవతారిగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధంగా ఎలా జీవించాలో ఆయన జీవించాడు. అందుకనే పరిశుద్ధతలో గొప్పవాడండి ఆయన. జీవన విధానములో ఆయన గొప్పవాడు. ఆయన పరిశుద్ధముగా ఉన్నాడు, పరిశుద్ధముగా పుట్టాడు, పరిశుద్ధముగా ఉన్నాడు ఆయన. అందుకనే మనందరి నిమిత్తము రక్తము, పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించాడు. రక్తము చిందించకుండా పాపము పోదు. చిందించేటటువంటి రక్తము గొర్రెల రక్తము, కోడెల రక్తము కాదు. అది మానవ రక్తం అయి ఉండాలి, అది పవిత్రమైన రక్తం అయి ఉండాలి, కలంకము లేని రక్తం అయి ఉండాలి. అపవిత్రత అనేది ఆ రక్తంలో ఉండకూడదు, పాపం అనేది ఆ రక్తంలో ఉండకూడదు. ఎందుకంటే ఆ రక్తము ప్రతి పాపము నుండి ప్రతి మానవుణ్ణి కూడా విడుదల గావించాలి. అలాంటి రక్తాన్ని కలిగినది ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. హల్లెలూయా. అప్పుడు శిలువ యజ్ఞయాగం జరిగింది. ఇప్పుడు ఆ రక్తము మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రపరచింది, పరిశుద్ధపరచింది. అందుకనే నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని మొదటి నుంచి దేవుడు చెప్తూ ఉన్నాడు. కడగబడ్డటువంటి వారు మనం అందరము కూడా ఆయన రక్తములో కడగబడ్డాము. అలా కడగబడడానికి ఆ రక్తానికి ఆ పవర్ ఎలా ఉంది అంటే పరిశుద్ధత ద్వారా వచ్చింది. పరిశుద్ధమైనటువంటి రక్తము ఆయన చిందించాడు, పాపమంతా కూడా కొట్టివేసేశాడు. కాబట్టి రెండవదిగా పరిశుద్ధతలో గొప్పవాడు ఆయన. మొదటిగా ప్రేమించడంలో ఆయన గొప్పవాడు. రెండవది అందరూ అనాలి, పరిశుద్ధతలో గొప్పవాడు అనండి, పరిశుద్ధతలో గొప్పవాడు. ఇక మూడవదిగా మనం పరిశీలన చేస్తే, మరి పరిశుద్ధతలో ఆయన గొప్పవాడైతే మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధతలో గొప్పవారముగా ఉండాలి.
రక్షింపడినటువంటి మనము, ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనము, పాపము అనే దాన్ని వదిలించుకున్నటువంటి మనము మరలా పాపములోనికి వెళ్లకుండా జాగ్రత్తగా పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవిస్తూ పరిశుద్ధమైనటువంటి కన్యకగా ఎగిరి మేఘం ఎక్కి అంతస్తులకు మనం వెళ్ళాలి. కాబట్టి ఇక పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, మన ప్రాచీన స్వభావము పక్కన పెట్టేయండి. నవీన స్వభావాన్ని మనం ధరించుకున్నాము కాబట్టి నవీన జీవితాన్ని మనం ముందుకు కొనసాగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి సహవాసములో మనం ముందుకు సాగిపోతూ ఉంటే ఆ పరిశుద్ధుడైనటువంటి ఆయన ఈ పరిశుద్ధురాలైనటువంటి కన్యకను తీసుకుని వెళ్తాడు. అట్టి కన్యక వరుసలకు మనం అందరూ కూడా వెళ్ళాలి. వధువు సంఘం వరుసలకు మనం అందరూ వెళ్ళాలంటే పరిశుద్ధతను కాపాడుకోండి, ఎక్కడ కూడా రాజీ పడద్దు. ఇక మూడవదిగా మనం పరిశీలన చేస్తే మన దేవుడు రక్షించడంలో గొప్పవాడు. అంటే ఇక వేరే ఎవరు కూడా పోటీకి రాలేరండి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలు, ప్రేమించడంలో గొప్పవాడంటే ఇక ఇంతలా ప్రేమించేవాడు ఎవడు లేడు. రెండవది, పరిశుద్ధులో గొప్పవాడంటే ఇలాంటి పరిశుద్ధుడు లేడు. ఈయనకి పోటీ, ఈయనకి ఎవరు సాటి లేరు. ఇది టైటిల్ మనం గుర్తుపెట్టుకోవాలి. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం. నీ గొప్పతనము గురించి ప్రభువా వివరించుకుని ఉన్నాము. విత్తబడినటువంటి ఈ వాక్యము ద్వారా సరిచేసుకోవాల్సిన మా బ్రతుకులను ప్రభువా సరిచేసుకుంటూ మీరు గొప్పవారుగా ఉన్నారు, మేము కూడా గొప్పవారముగా ముందుకు రావడానికి సహాయము దయచేయమని ఈ వాక్యము ద్వారా ప్రభువా నీ బిడ్డలను దీవించినందుకు వందనాలు. ఈ వాక్యము ద్వారా ప్రభువా నీ బిడ్డల జీవితంలో కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇంకను మేలైనటువంటి ఆశీర్వాదాలు, అద్భుతాలు ప్రభువా నీ బిడ్డల జీవితాల్లో జరిగించండి ప్రభువా, కృప చూపించండి. వాక్యమైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందనమరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.